ఫుల్ టైం సేల్స్‌మ్యాన్ పార్ట్ టైం కూరగాయల వ్యాపారానికి డే 2కి స్వాగతం. ఆల్రెడీ నిన్న మనం ఒక వీడియో చేసాము. అసలు నేను ఈ కూరగాయలు పార్ట్ టైం కింద ఎందుకు పెట్టుకోవాలి అని. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఫుల్ లెంత్ వీడియో ఒక 4 మినిట్స్ ఉండిద్ది. ఒకసారి చూడండి. దానికి వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. నిన్న అయితే చాలా బాగుంది సేల్ అనేది. బుధవారం మనకి రైతు బజార్ అనేది ఇక్కడ సెలవు కనుక నాకు 9:30కి అలా యాక్చువల్గా నేను క్లోజ్ చేస్తాను. 9 కల్లా నా సేల్ అంతా అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేసి వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్నే ఫ్రెష్గా కూరగాయలు తీసుకుందామని మళ్ళీ రైతు బజార్కి వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ 3:30 కాడ నుంచి పడినట్టుంది రాత్రి. అందుకే రోడ్డు తడితడిగా ఉంది. మరి కూరగాయలు వస్తాయా లేదా తెలీదు. నాకు ఇదే ఫస్ట్ టైము ఇలా లైట్ చినుకుల్లో కూరగాయలు రైతు బజార్కి వెళ్ళడం. మరి అక్కడ కూరగాయలు వస్తాయా లేవా అనేది మనకు తెలియదు. ఒకవేళ వచ్చినా ఎంత రేట్ చెప్తారనేది కూడా తెలియదు. బట్ అయినా సరే మనం వెళ్తున్నాం. నిన్న మనకి కొంచెం క్యాలీఫ్లవర్ పెట్టాను. క్యాలీఫ్లవర్ పెట్టడం వలన యాక్చువల్గా మనకి పువ్వు వచ్చేసరికి 15 రూపాయలు పడింది. మనం అయితే 20కి అమ్మాము. ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మార్జిన్ ఎక్కువ చూసుకోకుండా తక్కువ చూస్తున్నాను. మన షాప్ అనేది నోటెడ్ అవ్వాలని చెప్పి. ఈరోజు కూడా అడిగాను క్యాలీఫ్లవర్ ఎంత పడుతుందంటే అనేది. అవి కొంచెం చినుకు పడటం వల్ల, అందులోనూ రైతు బజార్ సెలవు అవ్వడం వల్ల అనుకుంటా క్యాలీఫ్లవర్లు ఎక్కడా లేవు. రెగ్యులర్ ఉండేది అతని దగ్గరే ఉన్నాయి. అడిగితే 20 రూపాయలు చెప్తున్నాడు. కస్టమర్ ఏమో 20-25 కంటే ఎక్కువ పెట్టట్లేదు దానికి. బట్ కాకపోయినా సరే అడిగాను, 18 రూపాయలు చేశాను ఇమ్మని. 20 చేసే ఇస్తానంటున్నాడు. అందుకని క్యాలీఫ్లవర్ ఆపేశాను. రెగ్యులర్గా తీసుకునే కూరగాయలు కాకుండా ఈసారి అంటే మన వర్షం వచ్చింది కదా, ఒకవేళ పెట్టడానికి కుదరకపోతే పాడైపోతాయేమోనని కంద, అలాగే చాందుంప, టమోటా కొంచెం మంచిది పచ్చిమిరపి ఫ్రెష్ది, బంగాళదుంప, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఉల్లిపాయలు నార్మల్గా బయట మార్కెట్ రేట్ ఇప్పుడు ప్రజెంట్ ఆ చిన్న ఉల్లిపాయ అయితే 50 రూపాయలు ఉంది. నాకైతే నేను 25 రూపాయలు 30 అలా పడింది అనుకుంటా. 3 కేజీలు మొత్తం 3 కేజీలు అయిపోయినాయి. టమాటా అయితే చాలా క్వాలిటీ ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇదే టమాటా 3 రోజుల దాకా వచ్చింది. మధ్యాహ్నం ఒకసారి రైతు బజార్కి వెళ్ళాను భయ్య. రైతు బజార్కి వెళ్తే అసలు టమాటా అనేది కనపడలేదు అక్కడ. ఆల్మోస్ట్ టమాటా అనేది ఆపేశారు అనుకుంటా. ఎందుకంటే రేట్ తక్కువగా ఉందని ఆపేస్తున్నారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఉల్లిపాయ తీసుకుంటే కొంచెం రూపాయి కలిసిద్దామని ఆలోచనతో ఇవాళ ఉల్లిపాయ కోసం వెళ్ళాను భయ్య. ఉల్లిపాయ ఎక్కడైనా సరే హోల్సేల్ కింద 41 రూపాయలు చెప్తున్నారు. బట్ పాయ అయితే బాగానే ఉంది, కానీ నాకైతే అంత రేట్ అయితే గిట్టుబాటు కాదేమో అని అనిపించింది. కొన్నిసార్లు అడిగాను 45, 41, 60, 50 చాలా రకాలుగా చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి వేరే చోట ఒకటి ఉంది, అది అడిగి మనం ఫైనలైజ్ చేయాలి ఉల్లిపాయ పెట్టాలా వద్దనేది. నేను పెట్టిన లొకేషన్ అయితే ఎంబీఆర్ షాపింగ్ మాల్ ముందుండేది, అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్లో మచిలీపట్నం. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.